మిత్రులందరికీ నమస్కారం. నేను మీ సంపత్ నాయక్ని. ఓయూ ఓయూ విద్యార్థి నాయకుడిగా ఉన్నాను. జనసేనలో జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాను. మిత్రులారా, ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆ ఒక్క ఎదవగానికి తప్పిస్తే రావణ్ అలియాస్ డేనియల్ గారి కొడుకుకు పుట్టిన కుకి కాకుండా యావత్ మన ప్రతి ఒక్కరికి క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మిత్రులారా, రైట్ మిత్రులారా, విషయానికి వచ్చేద్దాం. జర్నలిజం అనేది ఏ విధంగా ఉండాలంటే, పాషం యాదగిరి గారిని ఒకసారి వీడియో చూడవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే సామాజిక ఉద్యమాలతో గడిపిన నేను, అనేక వందల కేసులు వేసుకున్న నేను, తెలంగాణ ఉద్యమంలో కానీ నేను ఎందుకు ఇవాళ లైవ్ గల రావడానికి గల కారణం ఏంటంటే మిత్రులారా, యావత్ రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు గొంతు కొంచెం బాగాలేదు, అడ్జస్ట్మెంట్ అయిపోండి. చాలా జ్వరంగా ఉంది, గొంతు కూడా బాగాలేదు. నేనేమంటున్నానంటే, 4 రోజుల క్రితం ఒక వీడియో బాగా సర్క్యులేట్ అయింది. ఏంటిది? బంగ్లాదేశ్లో మన హిందూ సోదరుని, దళిత హిందూ సోదరుని తన ఆఫీస్లో తనని పడని వాళ్ళు తీసుకొని పోయి తన ఆఫీస్ నుంచి తీసుకుపోయి పోలీస్ స్టేషన్కి ఇస్తే, పోలీస్ స్టేషన్కి వెళ్ళి బయటికి కొట్టుకుంటూ తీసుకువెళ్ళి ఈడ్చుకుంటూ పిడుగుద్దులు గుద్దుతూ రక్తం వచ్చేటట్టు కొట్టి చెట్టుకు చంపి చెట్టుకు వేలాడదీసి తనని నగ్నంగా బట్టలు మొత్తం తీసివేసి చెట్టుకు ఉరేసిండు. మిత్రులారా, ఎంత పాశవికంగా అంటే, ఎంత దారుణమైన విషయం అంటే, దాన్ని సంబోధిస్తూ హిందూ సోదరులకు అంటే ఏడ జరిగినా కానీ అది మంచి పద్ధతి కాదు. నేను మీకు ఒక వీడియో చూపిస్తా. ఈ మధ్యలో జర్నలిజం పేరుతోని, ఇండిపెండెంట్ జర్నలిజం పేరుతోని కొంతమంది విషపు నాగులు, కట్లపాములు, రక్త పింజరలు, గుర్తుపెట్టుకోండి మిత్రులారా, రక్తపు గొంతు బాగాలేదు అసలు వాడిని పని చేసేటోటి, కట్లపాముల కంటే హీనంగా రక్త పిశాచులు వీళ్ళు జర్నలిజం చేస్తున్నారా? ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఒక పేపర్ పైన, జర్నలిజం పేపర్ పైన రాస్తే ఇక్కడ నెంబర్ దగ్గర సీఎం లాంటోళ్ళు, సీనియర్ ఎన్టీఆర్ లాంటోళ్ళు వచ్చాట అసలు ఆ విషయాన్ని అక్కడున్న మురిక్కలను కానీ లేకపోతే అక్కడ ప్రజా సమస్యల పైన హుందాగా మాట్లాడితే హుందాగా చేసుకుంటారు. కానీ కొంతమంది జర్నలిజం పేరుతో ఆ ఒక్కని చెప్తా, కొంతమంది ఉన్నారు మెల్లమెల్ల చెప్తా. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఈ మధ్య కాలంలో ఇది వింటుంటే, ఇది చూస్తుంటే ఒళ్ళు జలధరిస్తుంది. ఈయన కొడుకు చూడు, ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాడేమో నాస్తికుడు అంటాడు, దేవుళ్ళని నమ్మనంటాడు. వాని పేరేమో ప్రశ్నలైనా రావణని పెట్టుకుంటాడు, కానీ వాని పేరేమో జోసెఫ్. మొన్న ఒక అతను వీడు పేరు మార్చుకోవడానికి సర్టిఫికెట్లు పెడితే వీని మొత్తం బండారం బయటపడ్డది. నేనేమంటుంటే, క్రిస్టియన్ సోదరులారా, నేను వైరాలో పోటీ చేసినప్పుడు క్రిస్టియన్ మిత్రులు వచ్చిండ్రు, ముస్లిం మిత్రులు వచ్చిండ్రు, హిందూ మిత్రులు వచ్చిండ్రు. నేను ఎప్పుడు కులాల గురించి నాకు కులాల గురించి మాట్లాడాలంటే చాలా ఎబ్బెట్టు. కానీ వీడు మాట్లాడితే గౌరవ పెద్దలందరూ క్షమించాలి, నన్ను ఇవాళ క్షమించాలి. ఇప్పటి నుంచి వీని విషయంలో ఏది మాట్లాడినా నన్ను క్షమించాలి. ఈయన లేకిడి నా కొడుకు, వీడు మాట్లాడితే
చూడండి, ఫస్ట్ దేవుని గురించి పెడతాను. అరే నా కొడక రామాయణంలో సీతను వదిలేసిన రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్తా అది నా కొడక ఏంద్ర కొడక రావణ్ నా కొడక, ఏ ఊర్రా నీది దొంగ నా కొడక, హిందువులతో నీకేం పంపే? నువ్వు చెప్తా అది చేపించరా ఈ రోజు అగ్ని ప్రవేశం చేపిస్తారా నా కొడక? నీకెందుకు చెప్పాలరా చెత్త నా కొడక, నువ్వు నాస్తికు నా కొడుకు గారా? హిందువులతో నీకేం సంబంధం? దేవుళ్ళ విషయాలు నీకెందుకు? సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్ని ప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక? లేదంటే ఎందుకు చెప్పాలరా నీకు? నువ్వు క్రిస్టియన్ మతంలో తీసుకున్నావు, బాగానే ఉంది. మీరు ఆ అజయ్ గాడు నువ్వు అంటారు కదా భయ్, ఏమంటావు అంటే ఏంది అసలు ఈ దేశం సనాతన హిందూ ధర్మ దేశం కాదంటారు కదా మీరు. ఎప్పటి నుంచి ఉంది తెలుసా? ఈ భారతదేశానికి ముస్లిం సోదరులు వచ్చింది ఎప్పుడురా? చెత్తముండ కొడక చరిత్ర తెలియకుండా మాట్లాడతావు. ఫస్ట్ ఇది హిందూ దేశం రా. సెవెంత్ సెంచరీలా ముస్లిం వాళ్ళు వస్తే, మహమ్మద్ కాసిం వస్తే తనను రాజ్యం స్థాపించడానికి దగ్గర 12th సెంచరీస్లా రైట్. అప్పుడు ముస్లిం ఈ భారతదేశంలో వచ్చింది. ఎక్కడ? ఢిల్లీలో, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిం. క్రిస్టియానిటీ ఎప్పుడు వచ్చింది తెలుసారా? 1498లో వాస్కోడి గామ. ఎట్లా అయితే రైతు మరి ఇది? మీరు మతాన్ని మీరు మంచిగా స్వీకరిస్తుండ్రు, మంచిగా ఉంటుండ్రు, బాగుంటుండ్రు. హిందూ ధర్మంతో నీకెందుకురా లేకడి ముండా కొడక? నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అయితే లేకపోతే మీడియా అయితే మంచిగా మాట్లాడాలి. కారా చెత్త ముండా కొడక. మాకు బూతులు రావా? మేము మాట్లాడలేమా? మాకు బూతులు రావా? మేము మాట్లాడలేమా? వస్తారక్క వెన్నెల సీత గారు, బజరంగ్ దళ వాళ్ళు వస్తారు, ఎక్కడ హిందూ సంఘాలు ఉన్న ప్రశ్న కానీ చెక్కుతాం, బరాబర్ చెప్తున్నాం. గౌరవ పెద్దలు ఎవరెవరైతే చూస్తున్నారో దయచేసి చూడండి. నేను చాలా మంచిగా ఒక చదువుకున్న విద్యార్థి లెక్క దీన్ని ఎన్నో రోజుల నుంచి చూస్తున్నా. అరే జోసెఫ్ నా కొడక, ఈడెవడరా? ఈడు కెమెరా కనిపిస్తుందా? ఇది ఒక్క నిమిషం. ఈడు ఫోటోలో ఉన్నది, ఈడు కత్తి కనిపిస్తుండ్రా మీకు? మేబీ ఇటు చచ్చినోడు ఎవర్రా? కత్తి మహేష్ గాడే కదా. కత్తి మహేష్ గాడు అంత ఫోటో దిగింది నా కొడుకు ఎవడరా? నువ్వే కదరా. బుద్ధి రాదరా నీకు ఇంకా? హిందూ దేవుళ్ళతోని గొడవనా నీకు? ఇడు మాట్లాడితే బూతులే మాట్లాడతాడండి. నీ అమ్మనా? నీకమ్మ లేదారా ముండా కొడక? నువ్వు జర్నలిజం చేస్తున్నావు కారా? నీకమ్మ లేదారా? కానీ ఊళ్ళో వాళ్ళ రాష్ట్రాల వాళ్ళందరూ అక్కడ వెళ్ళి వాళ్ళ కబుర్లు చెప్తే ఎవడు నమ్మేది? ఎలా నమ్మేది? నిన్నెవడు నమ్మమన్నాడు? అసలు నిన్నెవడు నమ్మమన్నాడు? 41% మంది నమ్మారు. నువ్వే బొచ్చు 41% మంది నమ్మిండ్రు. అరే బొచ్చు ముండా కొడక, ప్రజాస్వామ్యంలో వచ్చినప్పుడు నీ ఇంట్లో తిని తాగి చెద్దరేసి పడుకుంటే నిన్నెవరు అడగరు? పెంట మూతి నా కొడక. అదే స్పెక్స్ ఒకటి పెట్టుకొని ఈయన బొచ్చు. వీడు మాట్లాడే జర్నలిజం ఇదండి. వీడు మాట్లాడేది ఎమ్మ బొచ్చు. నువ్వెవడు నమ్మడానికి? నువ్వెవడో నమ్మడానికి? అసలు మీ 39% దాదాపు 40% మంది నమ్మారు. మీరెవరు నమ్మడానికి? ప్రజలను ఓట్లు వేశారు. మీకు వచ్చిన పర్సెంటేజ్ ఆఫ్ షేర్ ఎంత? సొంత తల్లికి చెల్లికి నీ అమ్మ. వీడు మాట్లాడే మాటలు చూడండి. నీ అమ్మ ఏదైనా హిందూయిజం పైన లేకపోతే దేవీ దేవతల పైన నీకెందుకురా? అరే లోఫర్ నా కొడక. అరే నీకు ఆర్టికల్ 25 ఏం చెప్తారా చెత్తముండా కొడక? ఆర్టికల్ 25, అయ్యో ఈ కెమెరా ఇది కనిపించట్లేదు. ఆర్టికల్ 25 బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిందే గారా. రామ్ గోపాల్ వర్మ గారిని వాళ్ళ ఇంట్లో పోయి ఉరికిచ్చి, వాడు దేవీ దేవతల పైన తప్పు మాట్లాడితే ఉరికిచ్చినాడు. వాని వల్ల ముఖ్యమంత్రి వాడు పెద్దలను చేసి, నువ్వెంతరా బచ్చానా కొడక? చిన్న యూట్యూబ్ ఏదో పెట్టుకొని 4 వీడియోలు చేస్తే తోపు కాని వారా. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడినవరా? హిందువుల జోలికి వస్తే నా కొడక నడి రోడ్డు పైన డ్రైర్ మీద ఉరికించుకోడతాం రా.